హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీ నటించిన డెరిక్ అబ్రహం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లెట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కథలోకి వెళ్తే, ఒక సీరియల్ కిల్లర్ రెయిన్ కోట్ వేసుకొని చేతిలో సుత్తి పట్టుకొని ఒక ఫ్యామిలీని చాలా దారుణంగా చంపేస్తాడు. ఆ చంపిన వాళ్ళల్లో ఒక చిన్నపిల్ల కూడా ఉంటుంది. వాళ్ళని చంపేసి అక్కడున్న గోడ పైన 10-6 = 4 అని రాసేసి వెళ్తాడు. చనిపోయిన ఫ్యామిలీ ఒక ఎస్ఐది అవ్వడంతో పోలీసులందరూ ఆ ఇంట్లో దొరికిన ఎవిడెన్స్ ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు. ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో దేవుడి గురించి ఒక లెటర్ లో రాసి ఉంటుంది. ఆ లెటర్ లోని అక్షరాలు ఇంకా గోడ పైన అక్షరాలు హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందని చెప్తారు. అంటే ఆ కిల్లరే తన బ్లడ్ తో ఆ గోడ మీద అలా రాశాడని వీళ్ళకి అర్థమవుతుంది. ఆ బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్ అని తెలుస్తుంది. దీంతో ఎస్పీ షాహుల్ ఈ కేసు సాల్వ్ చేయడానికి చాలా తెలివైన ఆఫీసర్ కావాలని, అందుకోసం డెరిక్ అబ్రహం ని పిలిపించాలని అనుకుంటాడు. ఇదిలా ఉంటే అదే సమయానికి ఎస్పీకి తెలిసిన ఒక అతని బాబుని ఎవరో కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారని, లేకపోతే వాళ్ళ బాబును చంపేస్తామని ఆ కిడ్నాపర్స్ చెప్పడంతో ఆ ఎస్పీ అక్కడికి మన డెరిక్ అబ్రహం ని పంపిస్తాడు. దాంతో మన డెరిక్ అబ్రహం స్టోరీలోకి అయితే ఎంట్రీ ఇస్తాడు. అక్కడికెళ్లి ఆ కిడ్నాపర్స్ ని కుక్కని కొట్టినట్టు కొట్టి ఏకంగా వాళ్ళందరినీ చంపేసి బాబుని కాపాడి తీసుకొని వస్తాడు. ఈ పని చేయడానికి డెరిక్ ఒక్కడే సమర్థుడని ఎస్పీ షాహుల్ కి తెలుసు. కట్ చేస్తే మన డెరిక్ ని వరుసగా జరుగుతున్న హత్యకు సంబంధించిన కేసు ని మన డెరిక్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. డెరిక్ రీసెంట్ గా హత్య జరిగిన ఎస్ఐ ఇంటికి వెళ్లి అక్కడున్న మర్డర్ స్పాట్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న పోలీస్ ఇప్పటి వరకు ఆ కిల్లర్ 6 మందిని చంపాడని, ఇంకా ఎంత మందిని చంపుతాడో తెలియదని ఆ డీటెయిల్స్ అన్ని మన డెరిక్ కి చెప్తూ ఉంటాడు. తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ చనిపోయిన ఎస్ఐకి ఒక కూతురు కూడా ఉండటంతో తను వెళ్లే స్కూల్ కి వెళ్లి కూడా ఆ పాప గురించి అక్కడ ప్రిన్సిపాల్ ని, టీచర్స్ ని ఎంక్వైరీ చేస్తాడు. కట్ చేస్తే మరో రోజు బాగా వర్షం పడుతున్నప్పుడు ఆ కిల్లర్ తన చేతిలో సుత్తిని పట్టుకొని మరో ఇంటిని టార్గెట్ చేసి ఆ ఇంట్లోకి వెళ్లి ముగ్గురిని అతి కిరాతకంగా చంపేసి అక్కడ గోడపైన 10-9 అని రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్నింగ్ ఆ స్పాట్ లోకి వచ్చి పోలీసులు షాక్ అవుతారు. మన డెరిక్ అబ్రహం అక్కడికొచ్చి చూడగా ముగ్గురిని ఆ కిల్లర్ అతి కిరాతకంగా చంపేసి ఉంటారు. ఆ క్రైమ్ స్పాట్ నుంచి వెళ్తున్న మన ఏసీపీ డెరిక్ కి తనతో పాటు ఉన్న మరో ఏసీపీ ఈ మాత్రం దానికి ఆ ఎస్పీ మిమ్మల్ని పిలిపించారని, ఆ 10 మందిలో 9 మంది పోతే ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడని వాడిని చంపేలేపి పట్టుకోమని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడతాడు. కట్ చేస్తే ఎస్పీ షాహుల్ కి మన డెరిక్ అబ్రహం తను ఆ కేసు మీద ఏం ఇన్వెస్టిగేట్ చేశాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ కిల్లర్ ఈ 9 మందిని చంపిన దానికి మోటివ్ ఏ పగో ప్రతీకారాలో కాదని, అసలు మోటివ్ కనిపెట్టడానికి చనిపోయిన పాప స్కూల్కి వెళ్లి చూడగా తన గురించి రాసిన రికార్డ్స్ లో రిలీజియన్ ప్లేస్ లో నో రిలీజన్ అని రాసి ఉంటుంది. అంటే ఆ పాప కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఏ మతాన్ని నమ్మేవారు కాదని, వీళ్ళు నాన్ బిలీవర్స్ అని, అలాగే రీసెంట్ గా జరిగిన హత్యలో కూడా ఆ ఫ్యామిలీ నాన్ బిలీవర్స్ అని, ఇంకా ఆ కిల్లర్ క్రైమ్ చేసిన ప్రతిసారి అక్కడ దేవుడికి సంబంధించిన నోట్ ఒకటి రాసి పెట్టి వెళ్ళిపోతున్నాడని, దీన్ని పట్టి ఆ కిల్లర్ దేవుణ్ణి నమ్మేవాడని, ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా నాస్తికులుగా ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని చంపుతున్నాడని, అతను ఆ దేవుడు పంపించిన దూతలా తనకు తాను ఫీల్ అయ్యి ఈ హత్యలు చేస్తున్నాడని మన డెరిక్ ఏసీపీకి చెప్తాడు. ఆ కిల్లర్ కరెక్ట్ గా 10 మందిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇంకా మిగిలిన ఒకరిని చంపేలోపు మనం ఎలా పట్టుకోవాలని ఎస్పీ అడుగ్గా, మనం చేయబోయేది ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అని, ఎవరైతే ఈ సిటీలో వాళ్ళు నాన్ బిలీవర్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ మనం పట్టుకోవాలని చెప్పి అప్పుడే మనం ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుతుందని ఎస్పీకి చెప్తాడు. కట్ చేస్తే మరో రోజు వర్షం పడుతున్నప్పుడు ఆ కిల్లర్ అదే రెయిన్ కోట్ ఇంకా సుత్తి పట్టుకొని చంపడానికి ఒక ఇంట్లోకి దూరుతాడు. అక్కడ ఒక అతన్ని చంపేలోపు అక్కడికి ఆల్రెడీ మన డెరిక్ అబ్రహం అక్కడికి వచ్చిన కిల్లర్ ని పట్టుకునేస్తారు. అతని ఫైనల్ గా ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు అతని పేరు సైమన్ అని తెలుస్తుంది. ఎందుకిలా అమాయకుల్ని చంపుతున్నావు అని మన డెరిక్ అడుగ్గా, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మకుండా ఆ దేవుణ్ణి అవమానించారని, అలాంటి వాళ్ళకి ఈ లోకంలో బతికే అర్హత లేదని, ఆ దేవుడే నన్ను వాళ్ళని శిక్షించడానికి పుట్టించాడని సైమన్ చెప్తాడు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో ఉన్న సైమన్ ని చూసి మన డెరిక్ కి చాలా కోపం వస్తుంది. మన డెరిక్ పక్కనున్న వాష్రూమ్ కెళ్లి బయటికి రాగానే అక్కడ సైమన్ ఆ కుర్చీకున్న ఇనుప ముక్క తీసుకొని తన గొంతు కోసుకొని తను సూసైడ్ చేసుకుని ఉంటాడు. తన ఎదురుగా ఉన్న టేబుల్ పైన 10-10 అని రాసి ఉంటాడు. అంటే అతను చంపాలనుకున్న లాస్ట్ పర్సన్ తనేనని అలా సింబాలిక్ గా చెప్పి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. దీంతో పోలీస్ కస్టడీలో ఉన్న సైమన్ చనిపోవడంతో మన డెరిక్ అబ్రహం చిక్కులో పడినట్లవుతుంది. అందువల్ల తనని తన జాబ్ లో నుంచి సస్పెండ్ చేస్తారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత
తన తమ్ముడు ఫిలిప్ ఆల్రెడీ సెంట్రల్ జైల్లో ఉండడంతో డెరిక్ తనని కలవడానికి వెళ్తాడు. మీ అన్న డెరిక్ నిన్ను కలవడానికి వచ్చాడని ఫిలిప్ కి చెప్పగా తను వాళ్ళ అన్నని కలవడానికి నిరాకరిస్తాడు. దాంతో డెరిక్ చాలా బాధపడుతూ ఉంటే అక్కడే ఉన్న ఆ జైలర్ డెరిక్ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవని, అందుకే నీకు ఇలా జరుగుతుందని డెరిక్ ని బాధ పెట్టేలా మాట్లాడతాడు. దానికి డెరిక్ నేను కరెక్ట్ గానే చేశానని, అది నిజమని నీకు కూడా తెలిసి ఇలా కూస్తున్నావని ఆ జైలర్ ని తిట్టి డెరిక్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కారులో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. డెరిక్ తన తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మనకి ఈ గడిచిన 3 ఏళ్లలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చూపించడం స్టార్ట్ చేస్తారు. డెరిక్ తమ్ముడు ఫిలిప్ అమిలియా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఉండగా ఒకసారి డెరిక్ వాళ్ళని చూస్తాడు. నెక్స్ట్ డే డెరిక్ ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని డైరెక్ట్ గా అమీలాని కలిసి తన తమ్ముడు చాలా అమాయకుడని, మీరిద్దరూ నిజంగానే సీరియస్ గా లవ్ చేసుకుంటున్నారు కదా అని అడుగుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు అమ్మా నాన్న లేరని, తనని నేనే పెంచి పెద్ద చేశానని, తనని చీట్ చేయొద్దని, హ్యాపీగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకోండి అని, నువ్వు కూడా నాకు నచ్చావని డెరిక్ అమీలాకి చెప్పి అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతాడు. అమీలా కూడా డెరిక్ యొక్క మాట తీరు నచ్చి తన మీద అభిమానం పెరుగుతుంది. అలా అమీలా ఇంకా ఫిలిప్ రోజులు గడిచే కొద్దీ పీకల్లోతూ ప్రేమలో పడిపోతారు. తన జాబ్ నుంచి సస్పెండ్ అయిన డెరిక్ కి వాళ్ళ ఎస్పీ నుంచి సడన్ గా కాల్ వస్తుంది. త్వరగా ఆఫీస్ కి రమ్మని పిలవడంతో డెరిక్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన తమ్ముడిని అక్కడ కొడుతూ ఉంటారు. ఏమైంది అని ఎస్పీని అడగ్గా మీ తమ్ముడు ప్రేమిస్తున్న అమిలా అనే అమ్మాయి మర్డర్ చేయబడి ఉందని, దొరికిన ఎవిడెన్స్ ల ప్రకారం మీ తమ్ముడి హత్య చేశాడని తెలుస్తుందని, ఎవిడెన్స్ అంతా చాలా స్ట్రాంగ్ గా మీ తమ్ముడు ఫిలిప్ కి అగైన్స్ గా ఉన్నాయని ఎస్పీ చెప్తాడు. అక్కడున్న వాళ్ళ సీనియర్ ఆఫీసర్ వాళ్ళ తమ్ముడిని కావాలని ఇంటెన్షన్ గా కొడుతూ ఉంటాడు. అప్పుడు మన డెరిక్ అతన్ని నెట్టేసి అతని వైపు కోపంగా చూస్తాడు. ఎందుకంటే ఆ సీనియర్ ఆఫీసర్ కావాలని ఇదంతా చేస్తుంటాడు. అప్పుడు మనకి ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఒక కొడుకు ఏదో తప్పు చేసి ఉండడంతో డెరిక్ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన కొడుకుని వదిలేయమని, కావాలంటే కాళ్ళు పట్టుకుంటానని చాలా బతిమలాడతాడు. కానీ తన డ్యూటీ తను చేస్తున్నానని ఆపొద్దు అని చెప్పడంతో పైనుంచి వాళ్ళ కొడుకు ఇదంతా విని తను అరెస్ట్ అయితే పరువు పోతుందని గన్తో కాల్చుకొని చనిపోతాడు. అందుకే ఆ పోలీస్ ఆఫీసర్ డెరిక్ పైన చాలా పగ పెంచుకొని ఉంటాడు. కట్ చేస్తే వాళ్ళ సీనియర్ ఆఫీసర్ వాళ్ళ తమ్ముడు ఫిలిప్ యొక్క కేసుని మన డెరిక్ అబ్రహాంకే ఇన్వెస్టిగేట్ చేయమని ఇస్తారు. డెరిక్ తన తమ్ముడు దగ్గరికి వెళ్లి ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పమని, నేను చూసుకుంటానని ఫిలిప్ ని అడగ్గా నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమీలాని నేను ఎందుకు చంపుతాను అని నన్ను నమ్మండి అని వాళ్ళ అన్నయ్యకి చెప్పడంతో డెరిక్ వాళ్ళ తమ్ముడు ఫిలిప్ ని నమ్ముతాడు. ప్రపంచమంతా నీకు ఎదురొచ్చినా నేను నీ వైపు ఉంటానని ధైర్యంగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డెరిక్ అమీలా వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా వాళ్ళని అడగ్గా మీ తమ్ముడు ఫిలిప్ ఆ రోజు వచ్చి అమీలాని తీసుకొని వెళ్ళాడని డెరిక్ కి చెప్తాడు. డెరిక్ ఇంకా ఎస్ఐ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి వెళ్లి అమీలా యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అక్కడున్న డాక్టర్ అమీలా ఎలా చనిపోయిందంటే తనని మెడ మీద చాలా ఫోర్స్ గా పట్టుకొని నీళ్ళలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశారని, అమీలా చేతికి కొంత జుట్టు కూడా ఉండిందని, ఆ జుట్టు టెస్ట్ చేసి చూస్తే అది ఫిలిప్ జుట్టుతో మ్యాచ్ అయిందని ఆ డాక్టర్ డెరిక్ కి చెప్తాడు. కట్ చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ డయానా ఇంకా ఫిలిప్ సంబంధించిన కేస్ ఫైల్ నా దగ్గరకు రాలేదని అబ్రహాం దగ్గర పనిచేసే పోలీస్ ఆఫీసర్ ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మన డెరిక్ అబ్రహాం ఆ డయానా దగ్గరికి వెళ్లడంతో నీ తమ్ముడిని కాపాడుకోవడానికి కట్టుకథలు అల్లి నా దగ్గరికి రావద్దని వాళ్ళ తమ్ముడు గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది. నీకు మీ తమ్ముడికి ఆడవాళ్ళని మోసం చేసే గుణం ఎప్పటి నుంచో ఉందని చాలా తప్పుగా మాట్లాడుతుంది. విషయం ఏమిటంటే డయానా ఇంకా మన డెరిక్ అబ్రహాం పాస్ట్ లో లవ్ చేసుకుని ఉంటారు. కొన్ని కారణాల వల్ల డెరిక్ ఆమెని పెళ్లి చేసుకోడు. అందుకే డెరిక్ ని కావాలని అలా బాధపడేలా మాట్లాడుతుంది. కట్ చేస్తే మరో పోలీస్ ఆఫీసర్ అయిన డెరిక్ ఫ్రెండ్ ఫిలిప్ దగ్గరికి వెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఫిలిప్ నేను నా ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చిన పార్టీలో బాగా తాగామని, తర్వాత నాకు ఏం జరిగిందో గుర్తులేదని, కానీ నేను అమీలాని చాలా ప్రాణంగా ప్రేమించానని, నేను తనని చంపలేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. హత్య జరిగిన ప్లేస్ లో ఫిలిప్ ఫ్రెండ్స్ అయిన నిజాం, అరుణ్, సాల్మన్ ముగ్గురు కూడా ఉన్నారని తెలియడంతో డెరిక్ వాళ్ళ ముగ్గురిని పిలిపించి అసలు ఏం జరిగిందో అడుగుతాడు. వాళ్ళ ముగ్గురు ఏం చెప్తారంటే మేము నలుగురం కలిసి తాగామని, ఇంకా కొకైన్ కూడా తీసుకున్నామని చెప్పడంతో డెరిక్ వాళ్ళని తిడతాడు. ఏదో సరదాగా తీసుకున్నామని, కానీ ఫిలిప్ మాత్రం కొకైన్ కి బానిసైపోయాడని, అసలు ఆ రోజు మాతో ఫిలిప్ ఎక్కువసేపు లేడని, అమీలా కాల్ చేయడంతో తను మొబైల్ మా రూమ్ లోనే మర్చిపోయి తనను కలవడానికి వెళ్ళిపోయాడని, తనే ఆ మత్తులో అమీలాని చంపేస్తుంటాడని, అయినా మేము మా ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తామని, మీరు ఏం చెప్పమంటే మేము అదే కోర్టులో చెప్తామని ఆ ముగ్గురు చెప్పడంతో డెరిక్ కి చాలా బాధేస్తుంది. తన తమ్ముడే డ్రగ్స్ కి బానిసయ్యి ఈ హత్య చేశాడని మన డెరిక్ కి అర్థమయ్యి డెరిక్ తన తమ్ముడు దగ్గరికి వెళ్లి నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి ఈ సమాజంలో నేను తల ఎత్తుకుని ఎలా తిరగాలని, అమ్మాయిని వాడుకుని వదిలేయాలని ఎలా అనుకున్నావని వాళ్ళ తమ్ముడిని తిడతాడు.
నేను తనని చంపలేదని వాళ్ళ తమ్ముడు చాలా మొత్తుకుంటూ ఉన్నా డెరిక్ తను తప్పు చేశాడని అక్కడి నుంచి వెళ్ళిపోయి తనకి అగెన్స్ట్ గా తన ఇన్వెస్టిగేషన్ లో రిపోర్ట్ సబ్మిట్ చేయగా ఫైనల్ గా కోర్టు ఫిలిప్ కి యావజ్జీవ కారాగార శిక్షనైతే విధిస్తుంది. ఇంతటితో డెరిక్ జీవితంలో గడిచిన 3 ఏళ్లలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చూపించడం అయిపోతుంది. కట్ చేస్తే డెరిక్ తమ్ముడు ఫిలిప్ ఫ్రెండ్ అయిన నజీం డెరిక్ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా తప్పైపోయిందని, దేవుడు ఉన్నాడని, నేను చేసిన అన్యాయానికి నా భార్య కూడా చనిపోయిందని, నాకు బిజినెస్ లో కూడా లాస్ వచ్చిందని, అసలు జరిగిందేంటంటే ఆ రోజు పార్టీలో మేము నలుగురం బాగా తాగుతున్నప్పుడు అరుణ్ కొకైన్ డ్రగ్స్ తెచ్చాడని, మేమే చాలా బలవంతంగా ఫిలిప్ కి కొకైన్ ఇచ్చామని, ఫిలిప్ ఆ మత్తులో పడిపోయినప్పుడు అమీలా ఫిలిప్ కోసం కాల్ చేసినప్పుడు తను బీచ్ దగ్గర ఉందని తెలుసుకొని మేము ముగ్గురం అక్కడికి వెళ్ళామని, కానీ మాతో వచ్చిన అరుణ్ తనకి మత్తు ఎక్కువ అయిపోయి అమీలాని పాడు చేయాలని చూడగా అమీలా అరుణ్ ని బాగా కొడుతుంది. అందుకే అరుణ్ ఆ మత్తులో తనకి తెలియకుండానే ఆ సముద్రంలో ముంచి అమీలాని చంపేశాడని, కానీ మీ ముగ్గురం చాలా భయపడి ఈ కేసులో ఫిలిప్ ని ఇరుక్కునేలా చేశామని, ఇప్పటికైనా ఈ నిజం చెప్పకపోతే నేను మనిషే కాదని నన్ను క్షమించమని ఆ నజీం డెరిక్ కి చెప్పి బాధపడతాడు. నెక్స్ట్ డే డెరిక్ తన ఫ్రెండ్ ని తీసుకొని నిజాం వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే తను చాలా గిల్ట్ తో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఈ విషయం డెరిక్ తన తమ్ముడు ఫిలిప్ కి చెప్పగా, చెప్పాను కదా నేను చేయలేదని, నువ్వే నన్ను మాట వినకుండా నన్ను ఇందులో ఇరికిచ్చేవని, నేను చేయని తప్పుకి ఇన్ని సంవత్సరాలు నేను శిక్ష అనుభవించానని, ఒకవేళ బయటకు వస్తే తక్షణమే నిన్ను చంపేస్తానని అక్కడున్న వాళ్ళ అన్నయ్య డెరిక్ ని కాలుతో తంతాడు. ఇదంతా అక్కడున్న జైలర్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య డెరిక్ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోగానే ఆ జైలర్ ఆ ఫిలిప్ తో మాట్లాడి, నాకు కూడా మీ అన్నయ్య డెరిక్ చనిపోవడమే కావాలని, నువ్వు మీ అన్నయ్యని చంపాలనుకుంటే నేను ఈ జైలు నుంచి నిన్ను తప్పించుకునేలా చేస్తానని, మీ అన్నని నువ్వు చంపేసిన తర్వాత నీకు కొత్త ఐడెంటిటీ ఇచ్చి నీకు డబ్బిచ్చి విదేశాలలో సెటిల్ చేస్తానని డీల్ చేసుకుంటాడు. దానికి ఫిలిప్ కూడా వాళ్ళ అన్నయ్య మీద పగతో ఒప్పుకుంటాడు. చెప్పిన విధంగానే ఆ జైలర్ ఫిలిప్ ని జైలు నుంచి తప్పిస్తాడు. తనకి కావాల్సిన డబ్బు ఇంకా ఒక కార్, గన్ తన చేతికి ఇస్తాడు. అక్కడికి డెరిక్ సీనియర్ ఆఫీసర్ కూడా వస్తాడు. డెరిక్ వల్లే తన కొడుకు చనిపోయాడని ఆ ఆఫీసర్ ఫిలిప్ కి కూడా హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ డే ఫిలిప్ కార్ లో వెళ్తున్న డెరిక్ పైన అటాక్ చేస్తాడు. తను చేసిన అటాక్ లో డెరిక్ చేతికి గాయమవుతుంది. అప్పుడు ఫిలిప్ ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఈ రోజు మిస్ అయ్యాడని, ఈసారి తప్పించుకోవడం చెప్పి ఈలోగా తనని మోసం చేసిన తన ఇద్దరు స్నేహితుల్లో సాల్మాన్ ని పట్టుకుంటాడు. సాల్మాన్ ఫిలిప్ ని చూసి పరిగెత్తుతూ ఉండగా ఫిలిప్ తనని పరిగెత్తించి కాల్చి చంపేస్తాడు. పోలీసులందరూ ఆ సాల్మాన్ చనిపోయిన స్పాట్ కి వచ్చి చెక్ చేస్తూ ఉండగా అక్కడున్న ఒక పోలీస్ కి అక్కడ ఏదో కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అక్కడున్న చోట వెహికల్ యొక్క టైర్ ట్రాక్స్ కనిపిస్తాయి. దాన్ని అతను తన ఫోన్ లో షూట్ చేస్తాడు. ఈ సాల్మాన్ చనిపోవడంతో ఫిలిప్పే రివెంజ్ తీర్చుకోవడానికి ఇతన్ని చంపేశాడని పోలీసులు అనుకుంటారు. కట్ చేస్తే ఆ ఫిలిప్ వాళ్ళన్న డెరిక్ పైన మళ్ళీ అటాక్ చేస్తారు. ఈసారి ఫిలిప్ డెరిక్ ని ఆల్మోస్ట్ చంపబోతాడు. కానీ అక్కడికి పోలీసులు రావడంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆ గ్యాప్ లో తన లవర్ ని చంపేసిన అరుణ్ ని చాలా ఘోరంగా కాల్చి చంపేస్తాడు. ఆ డెడ్ బాడీని చూడటానికి మన డెరిక్ అక్కడికి రాగా ఇంతలో దానికి ఎస్పీ నుంచి కాల్ వస్తుంది. వెంటనే తన దగ్గరికి రమ్మని పిలవడంతో డెరిక్ ఎస్పీ దగ్గరికి వెళ్తాడు. విషయం ఏమిటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన డయానా, అదే మన డెరిక్ యొక్క మాజీ లవర్, వాళ్ళ బాబుని ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి 10 crores ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్ లో ఇలాంటి కేసెస్ డెరిక్ మాత్రమే చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయగలడు. ఇంకా ఆ కిడ్నాపర్ డబ్బుతో మరెవరిని పంపివద్దని, కేవలం డెరిక్ అబ్రహం మాత్రమే ఆ డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేస్తాడు. అంటే ఆ కిడ్నాపర్ ఎవరో కాదు, మన డెరిక్ అబ్రహం తమ్ముడు ఫిలిప్పే. కట్ చేస్తే ఆ కిడ్నాపర్ ఫోన్ చేసి ఒక లొకేషన్ లో చెత్తబుట్టలో ఆ 10 crores ఇవ్వమని, ఆ మనీ డెరిక్ మాత్రమే ఇవ్వాలని చెప్పడంతో డెరిక్ ఆ మనీ తీసుకొని ఆ చెత్తబుట్టలో వేస్తాడు. సడన్ గా అక్కడికి కొన్ని కార్లు వచ్చి ఆ చెత్తబుట్ట చుట్టూ తిరుగుతూ డెరిక్ చూస్తూ ఉండగానే ఆ డబ్బును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కొక్క కార్ ఒక్కో దిక్కు వెళ్ళిపోవడంతో పోలీసులు ఆ డబ్బులు తీసుకువెళ్తున్న కార్ ని పట్టుకోలేకపోతారు. కట్ చేస్తే డయానా పిల్లవాడిని బంధించిన లొకేషన్ కి డెరిక్ వెళ్తాడు. అక్కడున్న కిడ్నాపర్స్ ని డెరిక్ ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. సడన్ గా ఒక కిడ్నాపర్ డెరిక్ ని షూట్ చేయాలి అని చూడగా దూరం నుంచి ఎవరో తనని స్నైపర్ గన్ తో కాల్చి చంపేస్తారు. అది ఎవరో కాదు, మన డెరిక్ అబ్రహం యొక్క తమ్ముడు ఫిలిప్ అబ్రహం. ఈ కిడ్నాపర్ ని చంపడానికి డెరిక్ ఫిలిప్ సహాయం అయితే తీసుకుంటాడు. అంటే ఇన్ని రోజులు డెరిక్ ఇంకా ఫిలిప్ కలిసి ఈ నాటకం అంతా ఆడుంటారు. కట్ చేస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్లు ఇంకా డయానా కూర్చొని బాబు కోసం కంగారు పడుతూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఆఫీసర్ అక్కడికి వెళ్లి డెరిక్ బాబుని కాపాడాడని, మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉందని వాళ్ళకి ఒక బాంబు పిలుస్తాడు. ముందుగా అక్కడున్న జైలర్ ఇంకా వాళ్ళ సీనియర్ ఆఫీసర్ కి మీ ముందు డెరిక్ ఇంకా ఫిలిప్ గొడవ పడుతున్నట్టు నటించి మీ చేతే జైలు నుంచి తనను విడిపించేలా చేశాడని, మీరు నమ్మడానికి ఫిలిప్ తన పైన దాడి చేసేలా నటించాడని, ఇంకా ఫిలిప్ ముగ్గురు స్నేహితులైన నజీం, అరుణ్, సల్మాన్ ఇలా ముగ్గురిని డెరిక్ ఇంకా ఫిలిప్ కలిసి చంపేశారని, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఆ డెరిక్ మనిషినేనని చాలా ధైర్యంగా అక్కడున్న ఆఫీసర్స్ కి ఆ సిఐ చెప్తాడు. అప్పుడు డయానా తన బాబు సేఫ్ గా తీసుకొని రావడంతో ఆ 10 crores గురించి అడుగుతుంది.
అప్పుడు ఆ సిఐ ఫిలిప్ కి కొత్త ఐడెంటిటీ ఇచ్చి తనని ఈ దేశం నుంచి దూరంగా పంపించేసి ఆ 10 crores తో తనని సెటిల్ చేసేస్తాడని, ఇన్ని రోజులు మీరు తెలివైన వాళ్ళని అనుకుంటున్నారని, కానీ మీరందరూ డెరిక్ సార్ తెలివితేటల ముందు మీరు అసలు పనికిరారని ఆ సిఐ చెప్తాడు. కట్ చేస్తే ఫిలిప్ ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. ఆ రోజే మన డెరిక్ కి తన సస్పెన్షన్ పీరియడ్ కూడా అయిపోయి ఉంటుంది. తను తిరిగి డ్యూటీలో కూర్చుంటాడు. కార్లో నుంచి యూనిఫామ్ లో దిగి తన తమ్ముడు ఫిలిప్ ని హక్ చేసుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు. తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన మన డెరిక్ అబ్రహాం ను చూసి వాళ్ళ సీనియర్ ఆఫీసర్లు అసలు చూడలేకపోతారు. ఇంకా తన తోటి ఆఫీసర్ మన డెరిక్ ని నువ్వు తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చని, కానీ నీ వల్ల కస్టడీలో ఉన్న ఆ సైమన్ చనిపోయాడని, అది నీ కెరీర్ లో ఓ మచ్చలా మిగిలిపోతుందని, అది గుర్తు పెట్టుకోమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మన డెరిక్ నవ్వుకుంటూ ముందుకు సాగిపోతాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే సైమన్ మొత్తం 9 మందిని అన్యాయంగా చంపుంటాడు. ఆ 9 మందిలో చిన్నపిల్లలు కూడా ఉండడంతో ఈ సైమన్ కి బతకడానికి అర్హత లేదని మన డెరిక్కే తన చేతిలో ఉన్న కత్తితో ఆ సైమన్ గొంతు కోసేస్తాడు. ఈ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో మన డెరిక్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.